నువ్వెంత బొగ్గైపోతావో ఎదురు చూస్తాడు. నేను ఎంత బొగ్గైపోతానో ఎదురు చూస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకోకుండా పండుకుంటే వాడు దాడి చేయవచ్చని ఎదురు చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకున్నావో అప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని దయ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును లేక కాపాడును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది కూడా దేవుడు నీకు అప్పగించిందే. పిల్లల్ని దేవుడు నీకు అప్పగించారు. ఈ రోజున పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందికి సంవత్సరాల తరబడి ఎంతోమంది ఉన్నారు. ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, అయ్యా మా బంధువులకు ఒకళ్ళకి చాలా కోట్ల ఆస్తి ఉంది, ఎవరమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు, ఒక అబ్బాయి కావాలి, చూడండి అయ్యా, వాళ్ళని పెంచుకుంటారంట అంటున్నారు. చూడండి, చాలా ఆస్తి ఉందండి వాళ్ళకి అని చెప్తున్నారు. నిజమే, పిల్లలు లేకపోతే ఎంత బాధ, పిల్లలు లేకపోతే ఎంత ఇబ్బంది. నిజం ప్రియులారా, పిల్లలు లేకపోతే ఇంకేముంది? ఇంకేం లేదు, సంతోషం ఏమి ఉండదు, ఇక అంతా ఇబ్బందే. అందుకనే దేవుని బిడ్డలారా, నీకు పిల్లల్ని ఇచ్చినారా, దేవుడు నీకు అప్పగించారు, వాళ్ళని భక్తిలో పెంచు.